కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు మస్తాన్ వలి. గతంలో పార్టీ బలహీనపడిన సమయంలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేశారని గుర్తు చేశారు. టీడీపీ వైసీపీలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారన్నారు మస్తాన్. రేపు జరగబోయే షర్మిల ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు మస్తాన్. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట్లకి అతను సీఎం అయ్యి పడిపోయే మోడీని అనేక మార్లు ఆడుతున్నాడు. రాష్ట్రంలో మేయర్ లేదు. ఈ నేపథ్య రాష్ట్రంలో మరి డిప్యూటీ మేయర్ కానీ, డిప్యూటీ చైర్మన్ కానీ, చైర్మన్ కానీ, అదేవిధంగా అనేక సందర్భాల్లో మోడీ గవర్నమెంట్ నిలబెట్టిన ఘనత మన రాష్ట్రానికి దక్కింది. ఓటు కాంగ్రెస్ది, బీజేపీ సపోర్టు. అసలు మన రాష్ట్రానికి ఏం చేయడు. ఈ పరిస్థితిలో మనం ఉన్నాము. దాని నిర్మాణంలో మన సభ్యులు గారు రాబోతున్న సంతోషం. వారి నేతృత్వంలో మస్తాన్ గారు, మన ఉస్మాన్ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు, ఉస్మాన్ గారు అనేక ప్రజలు ఉన్నారు. యూత్ నాయకులు, ఎన్ఎస్ఐ నాయకులతో కలిసినట్టుగా అందరూ కలిసి జిల్లాలో ప్రభుత్వ స్థానం ఉంది. రాజధాని ఏరియా మన జిల్లాలో ఉంది. రాజధాని ప్రాంతంలో రావాలని చెప్పని, ప్రత్యేక హోదా రావాలని చెప్పని ఆధ్వర్యంలో రేపటి రోజున మహానాయకుడు మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శ్రీమతి షర్మిలమ్మ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించుకున్న సందర్భంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్ళేటటువంటి కార్యక్రమంతో పాటు ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలకి, ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి భావంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలహీనపడినప్పుడు ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఈ యొక్క 9 సంవత్సరాల కాలంలోనే 10 నుంచి 12 లక్షల కోట్లు అప్పు జరిగిందంటే చూడటానికి ఒక పరిశ్రమగా లేదా యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ కలగజేయలేనటువంటి అసమర్థత పార్టీలు, ప్రభుత్వాలు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాయి.